స్థానిక ఎన్నికలకి సంబంధించి సెప్టెంబర్‌లో, అక్టోబర్‌లో నిర్వహించాలనుకున్న డిసెంబర్‌కి కంప్లీట్ చేయాలనుకుంటుంది బాబు గవర్నమెంట్. అంటే ప్రభుత్వం అనుకుంటే అవుద్దా? ఎన్నికల సంఘం చేయాలి. కాపోతే ఎన్నికల సంఘం అనుకుంటే జరగదు. ప్రభుత్వం అనుకుంటేనే ఎన్నికల సంఘం చేయగలుగుతది. ఎన్నికల సంఘంలో ఉండే అధికారులు ప్రభుత్వం ఎట్లా చెప్తే అట్లాగే వింటారు. రాష్ట్ర స్థాయి ఎన్నికల సంఘానికి సంబంధించి. ఇప్పుడు ఎదురవుతున్న సమస్య ఏంటి అంటే తాజాగా హైకోర్టు స్టే ఇచ్చింది. ఈ ఈ వార్డుల విభజనకి సంబంధించినటువంటి వార్డుల విభజన నోటిఫికేషన్ రిలీజ్ చేయడానికి సందర్భంలో ఏమిటి ప్రాతిపదిక? అన్ని వార్డులు ఒకే జనాభానా? ఒక వార్డుకి ఎక్కువ, ఒక వార్డుకి తక్కువ ఉండొచ్చా? అంటే మనకి ఎలా కావాలంటే కన్వీనియంట్ అట్లాగా రాష్ట్రంలో ప్రభుత్వం ఎవరు అధికారులు ఉంటే వాళ్ళకి అనుగుణంగా చేసుకుంటారు. అది ఇప్పుడు సమస్య అయింది. దాన్ని ఛాలెంజ్ చేస్తూ కోర్టులో పిటిషన్ వేసిన నేపథ్యంలో 2 పట్టణాలకు సంబంధించి ఆధారాలతో సహా చూపించారు. ఒక వార్డుకి 25,000 మంది ఉంటే ఇంకో వార్డుకి 10,000 మందే ఉంటారు, 15,000 మంది ఈ టైప్‌లో. అంటే ఉజ్జాయింపుగా చెప్తున్నది ఒరిజినల్‌గా. అలా ఎక్కువ తక్కువలు ఉన్నాయి అన్నటువంటి పాయింట్‌ని మెన్షన్ చేస్తూ కోర్టులో వేశారు. దానికి వీళ్ళు వివరణ ఇచ్చుకోవాలి. ఆ వివరణ ఇచ్చేదాకా స్టే ఇచ్చారు. అయిపోతుంది పరిష్కారం, పెద్ద ఇష్యూ ఏం కాదు. ఓ 4, 5 రోజులు అటు ఇటుగా మాక్సిమం ఒక నెలలో పరిష్కారం అవ్వచ్చు.